11 అయితే టైం చూడండి 11 చూడే టైం 11 చూసినాను చెప్పు స్టార్ట్. కాదన్న దాన్ని చూపించాను, వీడియోలో చూపించాను. కాదు మామూలుగా చూసి ఇప్పుడు ఎన్నన్నా అనుకో 11 కదా, నాకు తొందర పెళ్ళి కావాలి. చెప్పు ఏమో స్టార్టెడ్. హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? అత్తయ్య బెంగళూరు వెళ్ళినారు. సో వెజిటబుల్ రైస్ చేస్తా అన్నాడు. మరి ఎట్లా చేస్తాడో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు నేను చేయబోయేది వెజిటేబుల్ పలావ్, కానీ అది లాస్ట్లో ఎలా ముగుస్తుందో తెలియదు. దానికి ఏదో పేరు మీరే రాసుకోండి. లేదు చెప్పే இன்னைக்கு பிடிக்கணும். இன்னைக்கு பண்ண போகிறது வெஜிடபிள் பலாவ். அது எப்படி இருக்குமோ என்ன ஆகுமோ நீங்களே ஏதோ ஒரு பேர் நினச்சிட்டு சொல்லுங்க. సో ఇవి ఇప్పుడు వాష్ చేస్తామా చెట? అన్నా ఇవి వాష్ చేయమన్నా, దీన్ని నానబెడతామన్నా. ఓకే, సూపర్ చెఫ్ ఆరంభంలోనే ఏమక్క సూపర్ చెఫ్ అంటున్నా. ఇట్లేస్తే ఎప్పుడైతుంది చెట? రేపు అవుతుంది. అన్నీ గుమ్మరు వచ్చేసాయి దాంట్లోకి. ఓకే, ఇది ఒక 5 నిమిషాల వరకు నానబెట్టి మళ్ళీ ఒక ప్రాసెస్ ఉంది, దాని ఒక హాఫ్ అన్ అవర్ పెట్టాల్సి వస్తుంది. కాబట్టి 5 నిమిషాలే చాలా చెట. అప్పటికే ఇది అయిపోతుంది అక్క. చూడండి బాగా ఇదైంది. దీనికి కావాల్సినవి ఇంకా కొన్ని ఉన్నాయి, అవి చేసుకునే వాటికి రెడీ అయిపోతాయి. చేతులు కడుక్కున్నావు చెట? కడుక్కున్నానన్న. ఓకే, వెరీ గుడ్. స్నానం కూడా చేస్తానన్న. వెరీ గుడ్. పుదీనా మర్చిపోయినాడు, మళ్ళా పోయి తీసుకొని వస్తాను చెట. పుదీనా మర్చిపోయాను, పుదీనా తేవడానికి వెళ్తున్నాను. ఇలా ముక్కలు ముక్కలుగా చేసుకొని నీళ్ళలో నానబెట్టుకోవాలి. ఇది ఒక 10 నిమిషాలు నానబెట్టినా కూడా మంచిదే, ఎందుకంటే ఎంతకంతగా అది మెత్తబడుతుంది. మనం మిక్సీలో వేసుకోవడానికి చాలా కచ్చాపచ్చగా వేసుకోవడానికి పర్ఫెక్ట్గా ఉంటుంది. పెద్ద నీళ్ళన్నీ ఎంత వెయిట్ చేసుకున్నాయి. అవి దేంతో తయారు చేస్తారు విష్ణు? సోయాతోనే తయారు చేస్తారు. సోయాని క్రష్ చేసి నానబెట్టిన కొబ్బరి, నార్మల్ కొబ్బరి ఉన్నా కానీ వేసుకోవచ్చు కదా. పచ్చి కొబ్బరి అయితే అట్లా వేసుకోవచ్చు. ఇది ఎండు కొబ్బరి కాబట్టి నానబెట్టినాము. అల్లము, దాని కింద తెల్లగడ్డలు ఉన్నాయి. గార్లిక్, కలర్ చూడండి ఎంత ఉందో. సో మళ్ళీ ఇంకొకసారి క్లీన్ చేయాల, అంతా ఆర్టిఫిషియల్ కలర్. మయా అసలు ఏంది ఇంత కలరు? దీనికన్నా తినకోకుంటేనే మేలేమో అనిపిస్తుంది. సో 2 స్టారు లవంగాలు, చెక్క, మిరియాలు, అంతేనా? యాలక్కలు. బిర్యానీ ఆకు మొదట వేసుకుంటాము. వేసే త్వరగా మాడిపోతాయి అన్ని మసాలా దినుసులు అన్నీ ఒకటేసారి వేయచ్చట. అది కూరకు కూడా కావాలి కదా. మూత ఇది మనం మసాలా దంచిపోయిన మసాలాలు చూపి వేసి. ఇది కూర కావాలి. లో ఫ్లేమ్లో పెట్టి చేస్తేనే చాలా బాగా వస్తుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నా బాగానే ఉంటుంది. కాబట్టి ఇది స్టీల్ కాబట్టి
సో ఈడ సిమ్ పెట్టుకో, ఈడ హై పెట్టుకున్నాం, ఈడ సిమ్ ఇంట్లోనే ఉంది. సిమ్ ఏది ఏమి వేరే వేసుకోండి, మాడిపోతుంది అది. ఆల్రెడీ మాడిపోతుంది అది. ఇప్పుడు మనం తొందరగా మసాలా వేసుకోవాలి. ఎందుకు ఇక్కడ చెఫ్ టెన్షన్ పడుతున్నాడు. ఎందుకు చెఫ్? అక్క ఫస్ట్ టైం కదా వీడియో ముందర కుక్ చేయడము, అది కొంచెం టెన్షన్గా ఉంది. చాలా చెఫ్ అక్క మసాలా చాలా. చాలా అక్క, మళ్ళా ఆ కూర కూడా కావాలి కదా. అసలు ఏం చేస్తున్నావో చెప్పు. నేనైతే వెజిటేబుల్ బిర్యానీ అనుకుంటాను, మరి ఆ లాస్ట్కి ఎట్లా పోయి నిలుస్తుంది తెలడం లేదు. ఇప్పుడు పుదీనా కొంచెం వేసుకుంటాము. పుదీనా ఎంత బాగా వేస్తే అంత బాగా మంచి ఫ్లేవర్ వస్తుంది కాబట్టి పుదీనా వేసుకుంటాము. కరివేపాకు కొంచెం వేసుకో, పర్వాలేదు. చాలా అడిగినా నేను. ఉండనివ్వండి, కొంచెం ముందుగా ఇంక చాలండి. కట్ చేయాలా కొత్తిమీర? ఇలా తింపుకుందాం అంతే. కట్ చేయమని కట్ చేస్తుంటే ఉండనివ్వలేదు, పర్లేదు. అవును, స్మెల్ అయితే చాలా బాగుంది. చాలా బాగుంది, చూద్దాం ఎట్లా వస్తుందో మళ్ళీ. ఇప్పుడు టమాటాలు తీసుకుంటున్నాము. దీంట్లో మొత్తం 4 టమాటాలు కట్ చేసింది. ఒక 2.5 టమాటా వచ్చేసి దీనికి వేసుకుంటున్నాము. ఇంకొక 1.5 టమాటా వచ్చేసి మనము కూరకి యూజ్ చేసుకోవడానికి తీసి పెట్టాను, కర్రీకి. దీంట్లోనే పచ్చిమిరకాయలు కూడా వేస్తున్నాం. ఆనియన్స్ కూడా వేయాలి. ఇప్పుడు దీంతో పాటు ఆనియన్స్ కూడా కట్ చేసిన ఆనియన్స్ వేసుకుంటున్నాము. దీంట్లో ఎన్నిక 3 అక్క వేసి కట్ చేసింది మీరు. రెండు పెద్ద ఎర్రగడ్డలు కట్ చేసిండేది. ఇలా చిన్న కట్ చేసుకుంటే పలావ్ రైస్కి బాగుంటుంది. ఫస్ట్ ఆనియన్స్ వేస్తారు గచ్చట, నువ్వేమి లాస్ట్లో వేస్తున్నావు. నువ్వు అడగవద్దు, నేను చెప్పవద్దు. 1.5 వేసినాను, అర్థం తీసి పెట్టాను. అదైతే నిజమే, ఫస్ట్ ఆనియన్ వేస్తారు. చెట టెన్షన్ పడద్దు చెట, టెన్షన్ పడి నువ్వు ఇడేం నీకేం ప్రైజ్ ఏమి ఇయ్యరు. వీడియో కదా అందుకని. హలో అత్తయ్య. అబ్బా చెప్పప్పా, ఏం మొగలు పడతావు కానీ. ఏం చేస్తున్నావు? ఏం చేయలే, ఉద్దా ఉన్నా. చెటాస్ ఫోన్ చేసిందే. మేము అదే వెజ్ బిర్యానీ చేస్తున్నాడు చెట. అబ్బో, ఎవరు చెటాసా? బాగా చేయమని. అదే నువ్వు పొద్దున వస్తాను, నీకు పెడతాం. నా పొద్దునైనా ఏమి ఈరోజు చేసి రేపు తినాలా నేను? లేదు, కుక్కర్లో పెట్టేసి నీకు రాత్రి విజిల్ కొట్టిస్తాను. నాకు అవసరం లేదు. మంచిగా క్యారెట్, బీన్స్, చిక్కుడుకాయలు అన్ని. మటన్ బిర్యానీ వద్దు. మటన్ కాదు, మీరే చేసుకొని తినండి. వెజ్ మీరే తినండి అప్పా. బాగా మటన్ బిర్యానీ తిన్నట్టున్నావు. చేస్తాడా చేత వంట? చేస్తాడు. నోరు ఊరుతానట్లుంది. నాకెందుకు ఊరుతా? నేను మటన్ చికెన్ బిర్యానీలే తిన్ను. నాకు వెజ్ బిర్యానీ నోరు ఊరుతుందా? వెజ్ అమ్మా, వెజ్. అదే నోరు ఊరుదు, ఇంకా దీనికి ఊరుతుందా? నోరు ఊరేకేముంది? నీకు ఊరుతానేమో చూడు, బిడ్డ చెప్పుకొని తిను. సద్దన్నం చూసినా ఊరుతుంది నీకు. అవునవును, ఎందుకంటే ఆంబోతుంది కదా. మండోదరివి, ఆంబోతువు కాదు. మండోదరి ఆడ దేక్షాలు తింటా. సరేలే, మేము ఇక్కడ బిర్యానీ చేసుకుంటాము. అమ్మ నీ ఆశీర్వాదం కావాలి నాకు. ఊరికే ఉండప్ప చాలు కానీ. ఏంటో నువ్వు చేస్తానట్టుంది బిల్డప్. ఓకే, ఆశీర్వదించండి అమ్మా. ఆశీర్వదించండి అమ్మా. బాగా చేసి బాగా తినండి అమ్మా. సరే అమ్మా. కలరంటిన బఠానీలు. ఇప్పుడు వెజిటేబుల్స్ అన్ని మిక్స్డ్. క్యారెట్, ఆలు, బీన్స్.
అమ్మయ్య. ఏదో పెద్ద టాస్క్ అయినట్టు అమ్మయ్య అంటున్నాడు. నువ్వు అంత పెద్ద 5 స్టార్ హోటల్లో చెప్పువి, నువ్వు ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు నాకు అర్థం కాదు. కెమెరా ముందు అందుకే వెళ్ళిపోతావనే ఫస్ట్లో నేను నేను ఎట్లుంటే మీకేముందక్క, మీ కింద పని మనుషులు, వాళ్ళ కింద పని మనుషులు, వాళ్ళ కింద పని మనుషులు, అందరూ పద్దు మాట్లాడదు ఇప్పటికీ కూడా అంటారు పద్దు మాట్లాడదు అని. మాట్లాడాల్సిన అవసరం ఏముందక్క? ప్రిన్సెస్ ఎవరైనా మాట్లాడతారా? ఇంకో నమస్కారం. అన్న అమ్మకి నువ్వేనా నా వంట నేర్పించింది? లేదు చెట్ట పాప మా అమ్మనే. మరి మామూలు చెప్తాంటారా మీరు? ఊరికే ఎట్లా బిస్కెట్లు వేస్తాంట. నువ్వు ఒప్పుకుంటారంటే నీకు కూడా నేర్పించిన అని చెప్తా. ఓకే అన్న, నాకేముందన్న. ఇంకా వెయ్యి చెట, ఇంకా వేయగలనా? దీంట్లో ఏమన్నా హెచ్చు తగులైందంటే అది అన్న కిందకే వస్తుంది. అది ఎందుకు? నేర్పించింది అన్ననే కదా. దీంట్లో కొలత చెప్పండి అక్క మీరే. 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసెస్ వాటర్ తీసుకున్నాడండి. 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్. ఇప్పుడు ఇది తెల్లేంత వరకు వెయిట్ చేయాలి. మళ్ళీ ఎందుకు ఇంకా ఎక్కువ వేస్తున్నావు? అంటే కొంచెం పోసుకునేది కదా కింద. కొంచెం దీంట్లో జవాది వేస్తే వాసన బాగా వస్తుంది. ఏచా ఊరికే అన్న. అవును, సైడ్ బై సైడ్ అది చేసేద్దాం అక్క. మళ్ళీ అమ్మ అట్లనే కదా చేసేది, అది ఇది కొట్టేస్తుంటది రెండు. అమ్మనా, అమ్మ లెవెల్ రావాలంటే ఏం తమాషనా. చూడు జట, 1 2 అయిపోయాయి. బిర్యానీ ఆకు, చెక్క, రాతి పువ్వు, ఇదేమి చెక్క? మరాఠీ మొగ్గ. అంతకుముందు దంచిన మసాలా. ఇది కర్రీకి, ఇది రైస్కి. కలబెట్ట. బాగా పచ్చివాసన పోవాలి. అవును, పచ్చివాసన పోవడానికి దాని టైం తీసుకుంటుంది కాబట్టి టమాటా, మిగిలిన పచ్చిమిరపకాయలు, ఎర్రగడ్డలు కూడా ఉన్నాయి వేసి దాంట్లో కానీ కర్రీ లేకనే పెట్టుకున్నాం. కొంచెం పుదీనా ఇస్తారా? కరేపాకు కొంచెం, రిమైనింగ్ ఎర్రగడ్డలు కలపచ్చక్క. పచ్చిమిర్చి, టమోటా, ఇప్పుడు స్పూన్ సాల్ట్ తగినంత వేసుకుంటున్నాం. ఓకే. నెక్స్ట్ బియ్యం. అంతకుముందే నానబెట్టుకోండి. ఇది సన్న చెట్ట కింద పడేవు అలా ఇబ్బంది. ఎప్పుడు వేసేది? ఇది ఒక తినేసేటప్పుడు తినేసి మూత వించేటప్పుడు. ఆలు, కలబెట్టేసింది. వాటర్, మీల్ మేకర్స్ ఇప్పుడు దీంట్లో వేయబోతున్నాం. పిండల్లా చెట్టది. మంచి ప్రోటీన్, మంచి హెల్తీ ఫుడ్ ఇది. సో వెజిటేరియన్స్కి చాలా మటన్లో ఉన్న పోషకాలు ఉంటాయి. మీరు 500 గ్రామ్స్ హాఫ్ కేజీ మటన్లో ఉన్న దాంట్లో ఉంటే దొరికే మనకి ప్రోటీన్స్ దీంట్లో 50 గ్రామ్స్ లోనే దొరుకుతుంది మన సోయా చంక్స్ లో. చాలా 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 హెల్త్, చాలా మంచిది. రెగ్యులర్ గా తిని చెక్క ప్యూర్ వెజిటేరియన్. నేను ప్యూర్ వెజిటేరియను. నేను ఎలా ఉన్నాను చూడండి.
నేను ఇట్లాంటివి తినే నేను ఇంత భారీగా తయారైనాను. అట్లనేసి అని నేను ఇంత భారీగా అవ్వడానికి కారణం కేవలం ఇదే అని చెప్పి దీన్ని అవాయిడ్ చేయొద్దండి. రియల్లీ చాలా మంచి ఫుడ్ ఇది. కాబట్టి మీరు సోయా చంక్స్ చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు, ప్రతి కూరలోనూ యూజ్ చేసుకోవచ్చు, ఎక్సెప్ట్ రసము పెరుగులో తప్ప. అంతేగా. కుక్కర్ పెట్టేస్తామా అట్లా పెడతామా? నా పట్ల పెట్టేద్దామన్నా, మూత వేసేద్దామన్నా. ఇంట్లో అక్క హోమ్ మేడ్ పెరుగు అండి, ఎంత గడ్డగా వచ్చింది చూడండి. స్వచ్ఛమైన బర్రెపాలతో తయారైన పెరుగు వేయండి అక్క, 1 స్పూన్ వేయండి. ఓకే అక్క. ఇది చూడండి, దీంట్లో కొబ్బరి, వెల్లుల్లి, అల్లము, సోంపు కలిపిండే మిశ్రమంతో దీన్ని మ్యారినేట్ చేసుకున్నాము. దీంట్లో పెరుగు ఎక్స్టర్నల్గా పెరుగు వేసుకున్నాము, పసుపు పొడి, కారం పొడి వేసినాను. దీంట్లో చికెన్ మసాలా లైట్గా వేసాను, కలబెట్టాను. దీంతో ఇప్పుడు మనము మ్యారినేట్ చేసుకున్న దాన్ని హాఫ్ అన్ అవర్ నానబెట్టాను దీన్ని. అప్పుడే దీంట్లో క్రీమీగా తయారవుతుంది. ఇప్పుడు దీంట్లో వేస్తున్నాం అక్క వేక. ఓకే, ఇప్పుడు దాంట్లో ఉప్పు ఎట్లా చేస్తారో చూడండి. తగినంత ఉప్పు అక్క చూసుకోండి అక్క. ఎక్కువ అసలు లేదు దాంట్లో. చాలు చాలు, మళ్ళీ వేసుకోవాలి. ఎత్తిపోయిందబ్బా. కేటా మాడిపోయినట్టుంది కదా? మాడిందా? మొత్తం మాడిపోయినట్టుందప్పా. తినగలుగుతామా చేటా? నువ్వే హై పెట్టినప్పుడు ఏమైనా మాడిందేమో, లేదంటే వాటర్ తక్కువ వేసిందన్న, లేదంటే అబ్బా ఏది ఇంత మాడి వాసన. ఇదే కొంప తీసి మాడిపోయింది. ఇది మాడిపోయింది, ఇది కూడా మాడిపోయింది, 2 మాడిపోయినాయి షూర్. ఇది కూడా మాడిపోయిందా కొంప తీసి? లేదు, ఇదైతే పక్కా మాడిపోయిందప్పా కదా. కంప కొడతానులే, ఏమే నిజం చెప్పు. ఏంది నువ్వు తిన్ననీకోకుండా చేస్తావు ప్రతిదీ? నేను తిన్నీకోకుండా చేసేది ఏముంది నాన్న, స్మెల్ వస్తా అంటే కంపు కొడతా. ఏం చేటా ఇప్పుడు చెప్పు, ఎట్లుందంటావా? అమ్మ ఆశీర్వదించింది అది, ఇది కాదు, ఇది లాజిక్. ఇంకెట్లా మా ఓపెన్ ఓపెన్ ಮಾಡಿ ఓపెన్ ಮಾಡಿ. హలో హలో చెప్పు. హలో, చెప్పురా. నువ్వు ఆశీర్వదించినావు కదా, నీ ఆశీర్వాదం ఫలించింది. ఏమైంది చెప్తా. అలాగే మళ్ళీ ఏమయ్యా? అదే దానికేం ఆశీర్వాదం లేదు సొగిలోడా. తెలుస్తుందుండు నీ ఆశీర్వాదం ఎట్లుందే అని. ఓపెన్ ಮಾಡಿ. 12 కొట్టిందే. మాడు వాసన వస్తుంది, బానే ఉందిలే కదా అన్న. టేస్ట్ అయినా మేడంకి. మేడం అమ్మా టేస్ట్ చేస్తావా? చేసుకోలే సొగిలోడా. అన్నిటికీ టిట్ అంటాను. అవునా? ఇది నువ్వు తిని చెప్పు. వద్దు, నువ్వు తిని చెప్పు ఫస్ట్. నేను తినేది నేను మాడిపోయింది కూడా బాగుందంట. నేను మా ఏం మాడగొట్టినారా? అంటే విజిల్లో మాడి స్మెల్ వచ్చింది, బట్ ఈడైతే బాగానే కనపడుతుంది. ఏం చేత కుక్కర్లో పెట్టినారా? చేతిలోకి వేసుకో, దాంతో తీసుకోవద్దు. కుక్కర్లో పెట్టినాడమ్మా, అదే మిస్టేక్. మామూలుగా పెట్టింటే బాగుంటాండే. కుక్కర్లో పెట్టకూడదు,
పలావ్ రైస్. అవును, జనాలు ఏమనుకుంటున్నారంటే నీవు తిట్టుకున్నావేమో అనుకుంటున్నారు. నాకెందుకు వద్దరా తిట్టుకునేది, మీరు ఆడో చేసుకుంటారా, నేను ఆడో ఉన్నా. బాగుంది. నేనేమైనా తిండిపోతున్నా తిట్టుకునేది? యాక్చువల్గా మాడు వాసన ఉంది కానీ స్మెల్ అయితే మాడు వాసన ఉంది కానీ టేస్ట్ ఓకే బుడుక్స్. పక్కకుంటే తినండి. అందుకే దమ్ము ఉంది నీకు, పొద్దునకి దమ్ము పెడతాం నువ్వు వస్తే. నాకేలా ఆ పలావ్ అన్నానికి 3 గంటలకు తింటానా? అవునమ్మా, లేట్ అయింది, 2 hours పట్టింది. చెప్పు కదా. తిందాం బట్ ఇంక పెట్టండి, ఇంకేం చేస్తాం, తప్పదు కదా. మీరు లైక్ కొట్టండి, మర్చిపోద్దండి. ప్లీజ్ లైక్ చేయండి. వీడియో పెట్టుకున్నారా? వీడియో పెట్టుకున్నాము, ఎత్తిపోయింది. కాదుమా, నువ్వు చెప్పిండే ఎసురు పెట్టుకున్నాము, నువ్వు చెప్పినంత నీళ్లు పోసినాము, నువ్వు చెప్పినంత రైస్ వేసినాము, ఎత్తిపోయింది. అబద్ధాలు చెప్పొద్దు. నేను ఎప్పుడు చెప్పినా అట్లా కాదు కెమెరాలో ఊరికే అట్లా నేను అట్లా చెప్తాను. నువ్వు బాబీ తప్పైపోయింది లేరా నువ్వు. ఓలే, నేనెందుకు చెప్తానులే. అట్లా కాదు, మళ్ళా నెక్స్ట్ టైం చటా చేసేటప్పుడు జనాలకి నమ్మకం ఉంటుంది నీ మీద వేసుకుంటే. అబ్బా అంత సీన్ అబ్బా, అంతేమో తప్ప నా మీద ఎందుకు వేసుకుంటా, మీరు జడగొట్టి. మా ఇది ఒక్కసారికి కాదురా బాబీ, అట్లా అయిందిరా, అట్లా కాకూడదు కదరా, నేను కరెక్ట్ గానే చెప్పిన. ఆ షెఫ్ అంటాడే, అదేమి పెద్ద పెద్ద హోటల్లో ఇట్లా మాత్రం 3 మనుషులు పలావ్ అన్నం చేసుకోలేకపోయినారా? అంటే లేదు, నీ రెసిపీ కదా, నువ్వు చెప్పినట్టు చేసినాం. లేదబ్బా, నేను ఆడ చెప్పలేదు. ఊరికే అట్లా అను తిక్కపోకి. నేనెందుకు మోసుకుంటాలే చెడగొట్టి. ఊరికే నీ మీద వేసుకో, నీకు తెలియదు, నేను చెప్పినట్టు చేయి. నేనెందుకు వేసుకుంటా? నేను అందుకే తిక్కపోకేని పెట్టినావు, నేనెందుకు వేసుకుంటా? అంతేగా. పెట్టుకో. సరే పెడతాను, కట్ చేసేసింది. గ్రేవీ బాగుంది, పలావ్ కూడా నిజంగానే చాలా బాగుంది. బట్ ఏమంటే ఎత్తిపోయింది. నెక్స్ట్ టైము సక్సెస్ఫుల్గా చేద్దాం. కానీ టేస్ట్ బాగుంది, తిని చూసి చెప్పు. ఇదేంది ఓరే నీ పాసు గోల్లా, ఒక్క నిమిషం. ఇట చూడు గ్రీన్ కలర్ ఎట్టొచ్చిందో, బిర్యానీలోకి వచ్చినట్లు బఠానీలు తీసే అదంతా. మయ్యా చటా బఠానీలు కూడా వేయకూడదు, చటా పాయిజనే ఇవి. ఊరు దీన్ని ఎక్కనేయాలి. ఇక్కడ చూడనా మామూలు ఎండు బఠానీలు అయితే రావా చెట్ట? ఎండు బఠానీలు రావు, వాటర్లోకి వేసుకొని. అది ఇంత కలర్, ఇక్కడ చూడండి ఇంత కలర్. అసలు ఈ బఠానీలే తినద్దండి నిజంగా అంటేనే. ఏం పద్దు కదా, ఎట్లుందో చెప్పు టేస్ట్ తొందరగా. బాగుంది టేస్ట్. నోట్లో పెట్టుకొని చెప్పాలా, ఊరికే వద్దు, తిని చెప్పు ఎట్లుందో. ఉప్పు తక్కువ, రైస్లో ఉప్పు తక్కువ ఉంది. ఇంకా కారం తక్కువగా ఉంది. లేదు, కర్రీతో కలుపుకుంటే సరిపోతుంది. బాగుంది.